వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు జరుగుతున్నటువంటి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను. సో గెట్ రెడీ, అందరూ కూడా లైవ్కి వచ్చేయండి. అద్భుతమైన వాక్యాలు మనం వినడానికి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి కృపను బట్టి మనం అంతగానో ప్రభువుకు వందనాలు చెల్లించాలి. రైట్, కనుక మీరందరూ లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోతున్నారని నమ్ముతున్నాను. కొంచెం ఆలస్యం అయిపోయింది ఇవాళ. దయచేసి మీరందరూ కూడా జాయిన్ అయిపోతే మనం లైవ్ని ప్రారంభించుకుందాం. జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని మాటలు మనం వినడానికి, దేవుడు ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, శ్రేష్టమైన వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వందనాలు. రతనరాజు గారు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. బాగున్నారా? అందరూ మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? చాలా సంతోషం. కనుక ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నుంచి దేవుని యొక్క కోపం గురించి, వ్రాత్ ఆఫ్ గాడ్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రకటన గ్రంథంలో అనేకమైన వర్తమానాలు మనం వింటూ వచ్చాం. కనుక ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథంలో నుంచి మనం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వినడానికి రైట్. కనుక దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం వందనాలు చెల్లించాలి. లైవ్ని ఇతరులకి దయచేసి షేర్ చేయండి. వాళ్ళని కూడా వచ్చామని చెప్పండి. కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని మనము ఈ విధంగా ధ్యానం చేసి మన ఆత్మీయమైన జీవితాలను బలపరుచుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చాము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి మనకి దేవుని ఉగ్రత గురించి మనం ధ్యానం చేస్తాం. దేవుని యొక్క ఉగ్రత. కనుక దేవుని ఉగ్రత భయంకరంగా ఎలా ఉండబోతుంది ఈ భూమి మీద అనే దాని గురించి మనం చూస్తాం. సో పరలోకంలో దేవుడు 6వ అధ్యాయం మొదటి వచనంలో ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, అనగా పరలోకంలో దేవుడు ముద్రలు విప్పుతుంటే భూమి మీద జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. భూమి మీద జరిగే భయంకరమైన విపత్తు గురించి మనం చూస్తున్నాం. రైట్. కనుక జస్ట్ మీకు హెడ్లైన్స్ ఇస్తున్నాను. మొదటిది మనం చూస్తే దేవుని ఉగ్రత మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు 4 వ్యక్తులు గుర్రాల మీద రావడం మనం చూస్తాం. ఆ 4 గుర్రాలు కూడా 4 రకాల రంగులు ఉన్నాయి. ఒక గుర్రం ఏమో తెల్లని గుర్రం, రెండో గుర్రం ఏమో ఎర్రని గుర్రం, మూడో గుర్రం ఏమో నలుపు రంగులో ఉన్న గుర్రం, 4వ గుర్రం ఏమో పాండురంగం వర్ణం కలిగినటువంటి గుర్రం. కనుక పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం. సో మొదటి గుర్రం మీద విల్లు పట్టుకొని ఒక వ్యక్తి వస్తున్నట్టు మనం చూస్తాం. మరి రెండో గుర్రం మీద ప్రత్యేకంగా మరి ఎర్రని గుర్రం మీద ఆ మనుషుడు భూమిలోకంలో చంపడానికి బయలుదేరినట్టు మనం చూస్తున్నాం. మూడో గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకంగా నల్లటి గుర్రం మీద వస్తూ దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చొని ఉండడం చూస్తున్నాం.
ఇక 4వ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి పాండ్రవర్ణము కలిగినటువంటి గుర్రం మీద వస్తూ దాని మీద కూర్చొని మరి వాని పేరు అంట మృత్యు అంట. ఆ గుర్రం మీద కూర్చొని వాని పేరు మృత్యు. కనుక భూనివాసులను చంపుటకు దగ్గర దగ్గర 4వ భాగం చచ్చిపోతారు. చంపేయడానికి వాడికి అధికారం ఇవ్వ. సో దేవుని ఉగ్రత భూమి మీద ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే 4 గుర్రాల మీద 4 రకాలు లేక 4 వ్యక్తులు రావడం మనం చూస్తున్నాం. దాని తర్వాత 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివితే 11వ వచనం వరకు దేవుని కొరకు చంపబడినటువంటి వ్యక్తి. 12వ వచనం నుంచి మనం చూస్తే ఏమంటారు దాన్ని, దేవుని ఉగ్రత 5వ ముద్రలో చచ్చిపోయినటువంటి వారు బలిపీఠం దగ్గరికి వెళ్ళి పరలోకంలో ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన ఆత్మలు బలిపీఠం దగ్గర చూశాడు. ఎవరు? యోహాను. వారు ప్రార్థన దేవుడు విని ఇక 6వ ముద్రలో మనం విప్పినప్పుడు మనం చూస్తే వారి ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు న్యాయం తీర్చే. సో తప్పక మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనకి న్యాయం తీర్చే దేవుడు. చూసారా, వారి ప్రార్థనలు ఆలకించి మాకు న్యాయం తీర్చరా అని అడిగినప్పుడు కొంతకాలం ఆగమని చెప్పారు. ఎందుకంటే మీలాగే ఇంకా చనిపోవలసినటువంటి వారు సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు కొంచెం కాలం వెయిట్ చేయమన్నారు. దాని తర్వాత దేవుని కోపం 12వ వచనంలో 6వ ముద్ర విప్పినప్పుడు మరలా భూమి మీద దేవుని కోపం. అంటే మొదటిగా మనం చూస్తే దేవుని కోపం మొదటి 4 ముద్రల్లో కనబడుతుంది. 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని కొరకు చంపబడినటువంటి వారు, వధించబడినటువంటి వారు, దేవుని వాక్యం నిమిత్తంగా తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వారు వధించబడిన ఆత్మలను చూశారు. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తులు చచ్చిపోవడం మనం చూస్తాం. శిరశ్ఛాదనం చేయబడిన చూస్తాం. వారు పరలోకంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మళ్ళా దేవుని కోపం 6వ ముద్ర విప్పి పెద్ద భూకంపం, అలాగే సూర్యుడు కంబల వలె నలుపు అయిపోవడం, చంద్రుడు రక్తవర్ణంగా అయిపోవడం, ఈ రకంగా దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించడం మనం చూస్తాం. ఇది ప్రత్యేకంగా దేవుని ఉగ్రత. మరి ముద్రలు, 7 ముద్రల గురించి. ఇక దేవుని కోపము భూమి మీద 7 పాత్రల 7 బోరల తీర్పు వల్ల కూడా భూమి మీదకి వస్తుంది. ఇదంతా మనం 8వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చదువుకుంటాం. 8, 9, 10, 11, 12, 13, 14, 16 అధ్యాయాల్లో మనం దేవుని తీర్పు ప్రత్యేకంగా ఏ రకంగా భూమి మీద ఉండబోతుంది, ఆ ట్రంపెట్ జడ్జిమెంట్ అనగా బోరల తీర్పు, 7 బోరలు, అలాగే 7 పాత్రల తీర్పు కూడా ఈ 8వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఏమైద్ది అని దాని గురించి. ఇక ఫైనల్ బ్యాటిల్ కూడా ఉంటుంది. అది 17వ అధ్యాయము 19వ అధ్యాయం వరకు, 17 నుంచి 19 వరకు మనం చూస్తే ప్రత్యేకంగా దేవుడు ఏ రకంగా అర్మగిద్దోని యుద్ధం జరుగుతుందో, భూమి మీద ఉన్న వారందరినీ దేవుడు ఏ రకంగా మరి భూమి మీద త్రిత్వమైనటువంటి సాతాను మనం చూసాం. అక్కడ ఏంటిది? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, అలాగే 3వది మనం చూసేనట్లయితే క్రూర మృగము యొక్కయు, అంటే క్రూర మృగాన్ని కానీ అబద్ధ ప్రవక్తని కానీ సాతాన్ని కానీ దేవుడు
ఏ రకంగా తర్వాత ఫైనల్ డిస్ట్రాయ్ చేస్తాడు, ఇదంతా కూడా ఈ ప్రకటన గ్రంథంలో మనం వింటాం. సో తప్పక దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవునికి కోపం ఉంది అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. దాంతోపాటు ఆయనకి కోపం కూడా ఉంది. మనం ఆయన కోపం పాత నిబంధనలో చూసాం, ఆయన కోపం క్రొత్త నిబంధనలో చూసాం. దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నటువంటి వారిని, నా మందిరం మీరు దొంగల గృహగా చేశారు అని చెప్పి బల్లలు రోకలు అమ్మేవారిని అందరినీ కూడా అవి పడద్రోసినట్టు మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో దేవుని కోపాన్ని చూసాం. పాత నిబంధనలో కూడా మనం దేవుని కోపానికి జలప్రలయం దేవుడు తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. నోవా దినాలు ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అగ్ని వర్షాన్ని కురిపించి సదోమ గొమొరాని దేవుడు ఎలా నాశనం చేశాడో మనం చూసాం కదా. కనుక ఈ రకంగా దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీద ఏ రకంగా ఉండబోతుంది రేపు 7 ఏళ్ల మహాశ్రమల్లో అన్నది మనం ఇప్పుడు ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం చూస్తాం. సో అసలు వ్రాత్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క నీతి కలిగినటువంటి కోపము పాపం మీద. చూసారా, పాపం మీద దేవుడు అంటే మనం ఇష్టానుసారంగా బ్రతికి పాపం చేస్తున్నందుకు దేవుని కోపము పాపం మీద, లేక పాపము చేసిన వారి మీద దేవుని కోపము అది పరిశుద్ధమైనటువంటి కోపం, హోలీ జస్టిస్, హోలీ యాంగర్, న్యాయమైన కోపం. అదేదో దేవుడు కోపముతో కొంతమంది ఊగిపోయి సెల్ఫ్ కంట్రోల్ అంటే లాస్ ఆఫ్ కంట్రోల్ మర్చిపోయి కోపం పడతారు, అది కాదు దేవుని కోపం. అందుకని మనం దేవుని కోపాన్ని, వ్రాత్ ఆఫ్ గాడ్ని మనం చూస్తాం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసారా దేవుని కోపం గురించి మనం చూస్తాం. దేవుని కోపము దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. అలా ఎంతమంది భక్తి లేకుండా బ్రతుకుతున్నారు చూసారా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు. అలా ఎంతోమంది దేవుని వాక్యాన్ని అడ్డగించేవారు ఉన్నారు, ఎంతోమంది సత్యాన్ని అడ్డగించేవారు ఉన్నారు చూసారా. ఆ సత్యాన్ని అడ్డగించేవారు దుర్నీతి పరుల మీద. ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను ఒకసారి చూడండి. wrath of God is being revealed from heaven against all the godliness and wickedness of people. ఎంత క్లియర్గా ఉందో చూసారా. కనుక wrath of God is being revealed from heaven. ఇది కోపము ఎక్కడి నుంచి? పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము పరలోకము నుండి. దేవుడు కోపం పరలోకంలో కోపం పడుతుంటే భూమి మీద జరుగుతున్న అనర్థాలు మనం చూస్తున్నాం చూసారు. అదే మన ప్రకటన గ్రంథంలో ధ్యానించాం. కనుక మనం దేవుని కోపానికి మనం లోన్ అవ్వకూడదు. ఎందుకు దేవుడి కోపం? భక్తిహీనత మీద. చాలామంది భక్తి లేకుండా, చాలామంది దేవునికి అవిధేయులుగా, భక్తిహీనులుగా, ఓ మాటలో చెప్పాలంటే వికెట్నెస్ పెరిగిపోయింది, దుష్టత్వం పెరిగిపోయింది. కనుక ద wrath ఆఫ్ గాడ్ ఈజ్ బీయింగ్ రివీల్డ్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి బయలుపరచబడింది అగెన్స్ట్ ఆల్ గాడ్లీనెస్. గాడ్లీనెస్ అంటే సమస్త భక్తిహీనత మీదన, ఇంకా అండ్ వికెట్నెస్ ఆఫ్ ద పీపుల్. ఇంకెవరి మీద అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులు, దుర్నీతి పరుల మీద, చెడ్డ పనులు చేసేవారి మీద దేవుని కోపం. ఎందుకు అనంటే అక్కడ మనం చూస్తున్నాం, ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారికి మధ్య విశదీపరచపరుచున్నది. దేవుడు అది వారికి విశదీపరచాడు. ఎలాగ విశదీపరచాడు దేవుడు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. కనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం మనం నేర్చుకోవాల్సింది 20వ వచనంలో చాలా ఇంపార్టెంట్.
ఫర్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ గాడ్స్ ఇన్విజిబుల్ క్వాలిటీస్. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేవుడు గుణగణాలు, దేవుడి యొక్క క్వాలిటీస్, అదృశ్య లక్షణాలు, ఆయన లక్షణాలు, ఇన్విజిబుల్ క్వాలిటీస్ ఏంటిది? ఈజ్ ఇటర్నల్ పవర్. ఆయన అనగా ఆయన నిత్యమైన శక్తిమంతుడు. ఈ లోకం చెప్తుంది, ఈ ప్రపంచం చెప్తుంది, ఈ సృష్టి చెప్తుంది ఆయన ఎంత శక్తిమంతుడు. ఊరకనే తయారైపోతాయా? ఏమన్నా సైకిల్ తయారు చేసినోడే గొప్పోడు, మరి విమానం తయారు చేసినాడు ఇంకా గొప్పోడు కదా. మరి సైకిల్ తయారు చేసినాడు గొప్పోడు అన్నాం, విమానం తయారు చేసినాడు, ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోను తయారు చేసినాడు గొప్పోడు. మరి చిన్న చిన్న ఈ వస్తువులు తయారు చేసినోడే గొప్పోడు అనుకున్నప్పుడు కదా, ఈ ప్రపంచం ఎక్కడ చూసినా మనం, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, ఇక్కడ కూడా ఆకాశం ఉంది, కనపడుతుంది మీకు ఆకాశం వెనకాల. ఆ చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా చెట్లు ఉన్నాయి, ఇక్కడ కొండలు ఉన్నాయి, అక్కడ కొండలు ఉన్నాయి, ఇక్కడ సముద్రాలు ఉన్నాయి, అక్కడ సముద్రాలు ఉన్నాయి. ప్రపంచం అంతా దేవుడు తయారు చేసిన విధానాన్ని చూసి ఆయన శక్తి, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఇన్విజిబుల్ క్వాలిటీస్, ఆయన అదృశ్యమైనటువంటి ఆ లక్షణాలు ఎలా మర్చిపోతున్నారండి? ఆయన నిత్యమైన శక్తి చూసారా, అనగా ఆయన నిత్య శక్తియు. ఏంటి నిత్య శక్తి అంటే? ఆయన ఇటర్నల్ పవర్, మామూలు పవర్ కాదు, నిత్యమైన శక్తి. ఇంకా దేవత్వం అంటే ఏంటి? ఆయన దేవుడు. ఇంత సృష్టి తయారు చేసిన వాడు దేవుడు. దేవుడు అంటే ఎవరు? గాడ్, డివైన్ నేచర్, ఇంగ్లీష్లోనే డివైన్ నేచర్. దేవుడు, సృష్టిని తయారు చేసిన వాడు దేవుడు అనేవాడు ఒకడు ఆయన ఉన్నాడు. ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలు ఈ సృష్టి మనకు బయలుపరచబడుతుంది. నిత్య శక్తి కానీ, దేవత్వం కానీ, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపరుచున్నది. జగత్తుత్పత్తిని మొదలుకొని సృష్టించబడిన వస్తువులు కనుక, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు అంటే దేవుడు తయారు చేసింది, వాట్ హ్యాస్ బీన్ మేడ్. ఇవన్నీ జగత్తుత్పత్తి మొదలుకొని దేవుడు తయారు చేసిన కొండలు, సముద్రాలు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ చేపలు, ఈ పక్షులు, ఈ జంతువులు, మనుషులు ఎవరు తయారు చేశారు? అర్థమవ్వట్లేదా? కనుక నీకెవరు సువార్త చెప్పలేదు, నాకెవరు యేసుప్రభు గురించి చెప్పలే, అందుకని నేను మారలేదు అనడానికి ఎక్స్క్యూజ్ ఉండదంట. రేపు దేవుని ఉగ్రత వారి మీద పడినప్పుడు మనం సువార్త చెప్పలేదని కూడా ఎక్స్క్యూజ్ ఉండదు. ఎందుకనంటే సృష్టి చెప్తుంది ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన ఇన్విజిబుల్ క్వాలిటీస్. అదృశ్యం అంటే కనబడలేనటువంటి ఆ క్వాలిటీస్, లక్షణాలు. అనగా సృష్టించబడి ఏంటంటే నిత్యమైన శక్తి, ఇటర్నల్ పవర్, దేవత్వం, ఆయన దేవుడు అనే విషయం. జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించుట వలన, అంటే జగత్తుత్పత్తి మొదలుకొని అంటే ఈ లోకంలో పుట్టిన మొదలుకొని, ఈ లోకం పుట్టినది మొదలుకొని ఆయన తయారు చేసిన ఈ సృష్టి అంతా కూడా మనకేం తెలియజేస్తుంది? ఆయన దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడండి. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే నిరుత్తరులై ఉన్నారంటే అర్థం ఏంటి? నిరుత్తరులైనారంటే సో ఎక్స్క్యూజ్ చెప్పడానికి అవకాశం లేదు. సరే, ప్రజలు మాకు తెలియదండి, మాకు దేవుడు యేసుప్రభు లేక సృష్టికర్త అని మాకు తెలియదు, నో ఎక్స్క్యూజ్. అందుకే దేవుని ఉగ్రత రేపు దేవుడిని నువ్వు తెలుసుకోలేనందుకు, ఆ దేవుడిని హృదయంలో అంగీకరించలేనందుకు, చూసారా ఎంత విచారకరమైన సంగతి. కనుక మరియు వారు దేవుణ్ణి ఎరిగి వారు దేవుణ్ణి మహింపరచలేదు. ఆల్దో దే న్యూ గాడ్, దే నైదర్ గ్లోరిఫైడ్ హిమ్ యాజ్ గాడ్ నార్ గేవ్ థ్యాంక్స్ టు హిమ్. చూసారా, దేవుణ్ణి దేవుడిగా మహింపరచలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. బట్ దేర్ థింకింగ్ బికేమ్ ఫర్టైల్ అండ్ దేర్ ఫూలిష్ హార్ట్స్ వర్ డార్కెండ్. బుద్ధిహీనత కలిగి, చీకటి హృదయాలు కలిగి, చూసారా, దాని అవివేక హృదయములు అంధకారములాయను, తమ జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధి లేని వాళ్ళు అయ్యారు.
కనుక వారి అక్షయకు దేవుడి మహిమను క్షయమయకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చేసుకున్నారు. అండ్ ఎక్స్చేంజ్డ్ ద గ్లోరీ ఆఫ్ ద ఇమోర్టల్ గాడ్ ఫర్ ఇమేజెస్ మేడ్, చూసారా, టు లుక్ లైక్ అ మోర్టల్ హ్యూమన్ బీయింగ్ అండ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అండ్ రెప్టైల్స్. ఇంకా దేవుని కోపం బయలుపరచబడుతుంది, పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఎందుకు అని అంటే రేపు పొద్దున్న ఎక్స్క్యూజ్ లేదు, నాకు తెలీదు అని చెప్పడానికి అవకాశం లేదు. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం తప్పక దేవుని కోపం ఎవరి మీద ఇంతకేనంటే పాపుల మీదే, దేవుణ్ణి అడగని వారి మీదే. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నానని నువ్వు కూడా, ఒకవేళ ఇంకా నువ్వు పాపిగానే బ్రతుకుతున్నావేమో, నువ్వు కూడా ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, తప్పక నువ్వు కూడా ప్రభు రాకడలో నిజమైన విశ్వాసివు కాకపోతే విడిచిపెట్టబడదు. 10 మంది కన్యకులే బయలుదేరారు, కానీ 5 మాత్రమే పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళగలిగారు. మిగతా 5 విడిచిపెట్టబడ్డానికి కారణం ఏంటి? అది వారు సిద్ధపడి ఉండలేదు. వాళ్ళు ఎంతోమంది ప్రభు రాకడ కొరకు ఇంకా సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నారు. ప్రిపరేషన్ లేదు, భయం లేదు, భక్తి లేదు, దేవుడంటే గౌరవం లేదు. ఇది విచారకరం. కీర్తన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే, కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, దేవుని కోపం ఎవరి మీద? 7వ అధ్యాయం 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. సరే, న్యాయం కానీ లేకపోతే ఆయన ప్రతిదినం కోపపడే దేవుడు. సో దేవుని కోపం భూమి మీద తప్పక ఆయన కొమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రాకడ సమయంలో నువ్వు ఎత్తబడితే నువ్వు ఆ భయంకరమైన 7 ఏళ్ల ఉగ్రత దినం నువ్వు ఉండవు. అది కనుక దేవుని కోపం పాపం మీద అనేదానికి ఉదాహరణ చూస్తే హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో కూడా మీరు కూడా బైబిల్స్ని తెరిచి చూడాలని మనం చేస్తున్నాం. హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు 1వ అధ్యాయం 10. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించి వారు చేయి బాధను నువ్వు దృష్టింపజాలవు కదా. కపుటులను నువ్వు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులమని నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరుకునుచున్నావు అని అడుగుతున్నాడు హబక్కూ. కనుక దేవుని కోపం తప్పక ఆయన పరిశుద్ధమైనది, ఆయన పాపాన్ని సహించలేడు, అదే దాని అర్థం. కనుక అందుకే మనం దేవుని కోపాన్ని మనం దయచేసి ఆయన కోపం త్వరగా రగిలింపజేయొద్దు. మన జీవితాలు మనం చక్కపరుచుకొని మన పాపాన్ని సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత. ఇంకా మార్పు పొందని హృదయాలుగా మీరు ఉండకండి, ఇంకా మారు మనసు పొందలేని వారిగా మీరు జీవించకండి. చూసారా, రోమిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చాలా ఇంపార్టెంట్. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. నువ్వు కానీ మారు మనసు పొందకపోతే, చూసావా, బైబిల్ చెప్తుంది నీ కాఠిన్యమును కానీ నువ్వు నీ కఠినత్వంని. కొంతమంది స్టబర్న్ పీపుల్ ఉంటారు, మారరాళ్ళు, వాళ్ళు గట్టి హృదయం. ఎగ్జాంపుల్ మనం చూసాం, తప్పిపోయిన కుమారుడు అన్నయ్య ఎంత స్టబర్న్ అంటే, చూసారా ఏం చేశాడు? రమ్మని బ్రతిలాడితే తండ్రి రాలేదు. ఎందుకంటే కఠినమైన హృదయం. వాళ్ళు కొంతమంది కఠినమైన హృదయం, గుడికి రమ్మంటే రారాళ్ళు. వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారనంటే, కొంతమందికి అలా చేయకండి, దేవుని మందిరానికి రాండి, దేవుని మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి, నువ్వు దేవుని బిడ్డవు కదా అంటే, రానండి, నేను వస్తానండి అని బుర్రూపుతారు. కఠినమైన హృదయం. వాళ్ళని క్షమించండి. ఎందుకంటే మీరు కోపాన్ని ఉంచుకుంటారు, ఎందుకంటే మీ జీవితంలో కుళ్ళి కపటం ద్వేషం కలిగి ఉంటారు. క్షమించవచ్చు కదా అని అంటే, నేను మాత్రం క్షమించను. ఒక మాట వాడతారు వాళ్ళు, నేను చచ్చినా క్షమించను. చచ్చిపోతే ఇంకెలా క్షమిస్తావులే నువ్వు. కానీ అంత దుర్మార్గత అని అంటే కఠినమైన హృదయం. బైబిల్ చెప్తుంది వారి మీద దేవుని కోపం ఉంటుంది. అది కఠినమైన మార్పు పొందని నీ హృదయంలో అనుసరించి ఉగ్రత దినమందు. ఒక రోజు ఉంది ఉగ్రత దినము,
అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు, దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచే దినమందు బైబిల్ చెప్తుంది, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇవాళ ఆ ఉగ్రతకి ఎందుకు మనం లోనైపోవలసి వస్తుంది అని అంటే, ఇంకా మారు మనసు పొంది, ఇంకా పాపాన్ని ఇంకా కఠినత్వాన్ని విడిచిపెట్టు. మాటలో చెప్పాలంటే దేవుణ్ణి బాధ పెట్టడం. అందుకే మనం ఆదికాండంలో మనం చదివాం, 6వ అధ్యాయంలో ఆదికాండంలో మనం 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, అక్కడ రాసింది, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, అతను అక్రమ విషయంలో నరమాత్రులే ఉన్నారు ఆయనను. చూసారా, దేవుడు అంటున్నాడు, యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. ఆయన బాధపడుతున్నట్టు 6వ వచనం, తన భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపమునుంది. ఎంతకాలం మనం దేవుణ్ణి బాధ పెడతాం? సో ఇప్పుడు ఏంటండి వర్తమానం, ఏం చెప్పమంటారు మమ్మల్ని? మంచి ప్రశ్న. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ఉగ్రత దినం నుంచి నువ్వు నేను తప్పించబడాలంటే, ఆ భయంకరమైన ఉగ్రత దినాల గురించి ఇంకా చాలా విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం ప్రకటన గ్రంథంలో నుంచి. కనుక వాటిలో నుంచి మనం నేర్చుకునే విషయాలు, ఆ భయంకరమైన దేవుని ఉగ్రతలో నువ్వు నేను కూడా పాలు పంపులు పొందకుండా మనం తప్పించబడాలని అంటే మారు మనసు పొందాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు సముఖము నుండి రాసింది 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నిర్మించబడిన క్రీస్తు యేసును అనగా పంపునట్లు మీరు పాపమును తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొంది తిరుగుడి. చూసారా, మీ పాపాలు తుడిచివేయబడాలంటే మీరు మారు మనసు పొందాలా, మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకొని ప్రభు వైపుకి తిరగండి. అది అప్పుడు మీరు ఉగ్రత దినాల నుంచి తప్పించబడతారు. ఆ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల నుంచి తప్పించబడతారు. దేవుని కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకి మీరు పాత్రలుగా వండుకుంటూ మీరు తప్పించబడతారు. కనుక తప్పక మనం మనస్సు మార్చుకోవాలి. ఈ భయంకరమైనటువంటి పాపం నుంచి ప్రభు వైపుకి తిరగాలి. ఇంక ఈ చెడుగుని, ఈ అపవిత్రతను, ఈ కఠినమైన హృదయాన్ని విడిచిపెట్టాలి. ప్రభు, ఐఎమ్ సో సారీ లార్డ్, నన్ను క్షమించి ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను క్షమాగుణం లేకుండా బ్రతికాను, నాలో కఠినత్వం ఉంది, నాలో మోసం ఉంది. నీ తప్పును ఒప్పుకొని పాపాన్ని ప్రభు దగ్గర క్షమించమని అడిగి ప్రభు వైపుకు తిరుగు. అప్పుడు నువ్వు ఉగ్రత నుండి తప్పించబడతావు. ఇంకేం చేయాలండి? వెరీ గుడ్. సో మొదటిది నీ మారు మనసు పొందాలి. 2, చూడండి, దశలోనికెళ్ళి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దశలోనికెళ్ళి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏమని రాసింది? మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడైన దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించిన కుమారుడు యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును. చూసారా, మీరు ఎలాగూ దేవుని వైపుకి తిరిగితిరో ఆ సంగతి మీరే తెలియజేయుచున్నాను. సో మొదటిది, దేవుని వైపుకి తిరిగిన మనం, ఆయన వస్తున్నాడు, ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మన ఉగ్రత నుంచి విడిపిస్తాడు. విశ్వాసం ఉంచాలి, నమ్మకం. సో దేవుని మీద నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మనం దేవుని మీద ఎప్పుడైతే నమ్మకాన్ని ఉంచుతామో, చూసారా, ఆయన మీద ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మన ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. వెరీ గుడ్. కీప్ ఫెయిత్ అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు చాలామంది. కనుక శాబ్రా, మనియం స్వీట్ సిటీ, ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు అన్న లీనా థామస్, కీప్ ఫెయిత్. ఎస్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మాట నేను చెప్తున్నాను. సో తప్పక మనము ఆ భయంకరమైన ఉగ్రత నుంచి విడుదల పొందాలంటే మొదటిది పాపమును ఒప్పుకొని మారు మనసు పొందాలి. 2, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అపోస్తల కార్యాల్లో కూడా 16వ అధ్యాయం 31, 32లో రక్షించబడ్డానికి నేను ఏం చేయాలి, ఉగ్రత నుండి రక్షించబడ్డానికి ఏం చేయాలి, ఈ భయంకరమైనటువంటి ఈ 7 ఏళ్ల శ్రమల నుంచి నువ్వు రక్షించబడాలంటే ఏం చేయాలి, నీ ఆత్మ రక్షించబడాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి.
సో విశ్వాసం ఉంచినట్లయితే తప్పక నీ జీవితంలో నువ్వు ఆ ఉగ్రత నుండి తప్పించు. ఇక చివరిది, తప్పక దేవుని బిడలమైనటువంటి మనం మొదటిది మారు మనసు పొంది ప్రభు వైపుకి తిరగాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఇక మూడోది మనం చూడవలసిన ప్రాముఖ్యమైన విషయం చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏమనుంది సామెతల గ్రంథం 9:10లో? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచనకు ఆధారం. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సో భయం కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కావాలి. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం. అప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు, ఆ జ్ఞానం కలిగిన దేవుని వాక్యాన్ని చదువుకుంటావు, దేవుళ్ళో ముందు కొనసాగుతావు. తప్పగా దేవుడు అంటే భయం ఉంటుంది కనుక దేవుడి మీద నువ్వు తిరుగుబాటు చేయకుండా పాపానికి దూరంగా పరిశుద్ధంగా బ్రతుకుతావు. అప్పుడు ఆ భయంకరమైన ఉగ్రత నుండి నువ్వు తప్పించబడి 3 పనులు చేసి, మొదటిది మారు మనసు పొంది ప్రభు వైపు తిరగండి, పాపాన్ని ఒప్పుకోండి, మీ తప్పును ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టండి, క్షమించమని అడగండి. ప్రభువా, నాలో ఈ కఠినత్వం ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ ద్వేషం ఉంది, నాలో ఏదున్న ప్రభు దగ్గర ఈరోజు ఈ వాక్యం విని నన్ను మారు మనసు పొంది ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ గొప్ప దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన విశ్వాసం ఉంచండి, భయభక్తులు కలిగి జీవించండి, పాపాన్ని అసహించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అప్పుడు దీవించి ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేస్తాడు. అటు కృప దేవుడు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించి తోడే ఉండి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభు మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. గొప్ప దేవుడు మీరు మాకు దేవుడుగా ఉన్నారు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. భయంకరమైన ఉగ్రత దినం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అసలు ఉగ్రత ఎలా ఉంటుందో, ఆ 7 ఏళ్ల శ్రమల గురించి, ఈ తీర్పు, ఆ ముద్రలు, 7 ముద్రల తీర్పు, 7 బోరల తీర్పు, 7 పాత్రల తీర్పు గురించి క్లుప్తంగా మేము ధ్యానం చేశాం. అంత భయంకరమైనటువంటి తీర్పు నుంచి, భయంకరమైన మీ ఉగ్రత నుండి మేము తప్పించబడాలంటే, మీ కోపం నుండి తప్పించబడాలంటే మా జీవితంలో మారు మనసు పొందే మనసు, మా జీవితంలో తండ్రి తప్పక విశ్వాసం కలిగినటువంటి జీవితం, మా జీవితంలో తప్పక తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన జీవితం మా అందరికీ ప్రసాదించు. అటు కృపతో మేము ముందుకు నడిపించబడి కఠినత్వం విడిచిపెట్టి ఈరోజే మారు మనసు పొంది మీ వైపుకు తిరిగేవారుగా, ఈరోజు నుంచి ఇంకనూ ప్రభు అయిన మీ మీద విశ్వాసం, నమ్మకం మీ మీద మేము పెట్టేవారుగా ప్రభు మా జీవితంలో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి భయభక్తులతో నమ్మకంగా జీవించి మీ తిరుగుబాటు లేకుండా విధేయతల్లో ముందుకు కొనసాగింపు చేయండి. మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ వాక్యాన్ని ప్రతి బిడ్డని పేరు వరుసను దీవించి ఆశ్రయించు. ఎస్ఐ ఘనమైన నామంలో మీకు ఎంత ప్రతిమలాడు శుద్ధించి ప్రార్థించాలి వినేంత వేరుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరు వాక్యాన్ని ప్రతిరోజు వింటున్న విధానాన్ని బట్టి ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రకంగానే ప్రతిరోజు ఈ రకమైనటువంటి లైవ్ జరుగుతుంటుంది కనుక మీరు దయచేసి మీ కుటుంబాలతో సహితం దైవ వాక్యాన్ని వినడానికి రావాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చందు ప్రథమ్స్ ప్రైజ్ ద లార్డ్, లక్ష్మి ప్రైజ్ ద లార్డ్, సుబ్రహ్మణ్యం స్వీటీ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. లీనా థామస్ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. నాన్సీ డానియల్ ప్రత్యేకంగా వందనాలండి. రెస్ట్ ఇన్ హిమ్ అన్నాడు, దేవుడిలో ఆనుకోవడం, దేవుడిలో నెమ్మది కలిగి ఉండడం గుడ్. హరహర రావు గారు ప్రత్యేకంగా వందనాలండి, గాడ్ బ్లెస్ యూ. గాయత్రి ప్రైజ్ ద లార్డ్ అమ్మ, గాయత్రి పోతయ్య ప్రైజ్ ద లార్డ్. రత్నరాజు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమిల్లి గాడ్ బ్లెస్ యూ. గాయత్రి ప్రైజ్ ద లార్డ్. అక్సా కళ్యాణి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. రాజేంద్రనాథ్ గారు, రాజేంద్ర బాబు గారు ప్రైజ్ ద లార్డ్. డిఎస్పి గారు ఎలా ఉన్నారు? కాకర రాజేంద్ర బాబు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రత్యేకమైన దైవ వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా లైవ్ని వీక్షిస్తున్న మీరు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎవరైనా పేరు జ్యోతి ప్రైజ్ ద లార్డ్, గంజి యేసుబాబు సాలూరి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. చందు హృదయమ్స్ ప్రైజ్ ద లార్డ్. మీ అందరి పేర్లు ఎవరైనా చదవకపోతే క్షమించండి, మీరు టైప్ చేయండి మీరు కామెంట్, సో దట్ ఐ కెన్ రీడ్ ఫ్రమ్ ద మీ ఇక్కడ మిమ్మల్ని చూసి చదవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా సంతోషం అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు ఈ విధంగా లైవ్లో కలుసుకుందాం. రేపు
మళ్ళీ 7 గంటలకి మీ సమయానికి తప్పక కలుసుకుందాం. అంతవరకు సెలవు. రేపు 7 గంటలు, ఇవాళ కొంచెం లేట్ అయింది, రేపు మరలా 7 గంటలకి కలుసుకుందాం. లేట్ చేయకండి, మీరు కూడా టైంకి వచ్చేయండి. దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యంలో ఆనందిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండిగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించిన కాగా. గాడ్ బ్లెస్ యూ ఆల్.